హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో వచ్చేసి మెయిన్ మాడ్యూల్ వచ్చేసి మనకి ఫార్మసీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఈ ఫార్మసీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మనకి ఇప్పుడున్నటువంటి ఫార్మసీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ కానీ, అందులో ఉన్న ప్రాఫిట్స్ కానీ, స్టాక్ ఎంత ఉంది, ఇవన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే సింపుల్గా రిపోర్ట్ని తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈ సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ దెన్ యూజర్ నేమ్. అడ్మిన్తో లాగిన్ అయితే కనుక ఎడిట్ డిలీట్ చేసేదానికి పర్మిషన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ యూజర్ లాగిన్ అయితే కనుక జస్ట్ సేవ్ అండ్ ప్రింట్ మాత్రమే చేయగలరు. ఇన్ కేస్ ఏదైనా బిల్ ఎడిట్ చేయాలంటే అడ్మిన్తో లాగిన్ అయితే అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే చేయగలరు. ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ నేము అండ్ దెన్ పాస్వర్డ్ వచ్చేసి యాజ్ యూజర్ ఫ్రెండ్లీగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకు మెయిన్లీ వచ్చేసి 3 మాడ్యూల్స్ ఉంటాయి: మాస్టర్స్, ఆపరేషన్స్, రిపోర్ట్స్ మాడ్యూల్స్. ఈ మాస్టర్స్ మాడ్యూల్ వచ్చేసి మనకి మెయిన్ డేటా ఎంట్రీ పార్ట్ ఉంటుంది. సపోజ్ కంపెనీ డ్రగ్ కానీ, రిఫరల్ డాక్టర్ నేమ్స్ కానీ, ప్రోడక్ట్ ఎంట్రీ కానీ, సప్లయర్ ఎంట్రీస్ అండ్ దెన్ మన యూజర్ క్రియేషన్స్, ఇలాంటివి వచ్చేసి వన్ టైం ఎంట్రీ ఉన్న వరకు మాస్టర్స్ క్రియేషన్ చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ దెన్ మెయిన్ మనకి ఈ సాఫ్ట్వేర్లో వచ్చేసి ఈజీగా రిపోర్ట్స్ని తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్ రిపోర్టు. దీంతో వచ్చేసి ప్రోడక్ట్ వైజ్ స్టాక్ ఎంత ఉంది, మన షాప్లో స్టాక్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది అనేది మనం ఈ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ సేల్స్ రిపోర్టు. దీంతో వచ్చేసి డేట్ వైజ్ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు మనం టోటల్గా ఈరోజు ఎంత సేల్ చేశాము, పర్టికులర్ రిఫరల్ డాక్టర్ వైజ్ ఎంత సేల్ జరిగింది, టోటల్ ఈరోజు సేల్ ఎంత జరిగింది అనేది కూడా మనం ఈ రిపోర్ట్ వైజ్ చూసుకోవచ్చు. ప్లస్ దీన్ని ఎక్సెల్లో కూడా అప్లోడ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి టోటల్ పర్చేజెస్ ఏంటంటే మనం సప్లయర్ నుంచి కొన్నటువంటి ప్రతి బిల్లుని పర్చేజ్ ఇన్వాయిస్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ చూసుకోవచ్చు. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి సప్లయర్ వైజ్ చూసుకోవచ్చు, టోటల్ పర్చేజెస్ రెండు చూసుకోవచ్చు. దీంతో వచ్చేసి మనం ఏ సప్లయర్ ఎంత బ్యాలెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఎక్స్పైరీ. ఈ ఫార్మసీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వచ్చేసి మెయిన్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఎక్స్పైరీ అనేది ఈ మెయిన్ వచ్చేసి ప్రోడక్ట్ ఎక్స్పైరీ. ఈ ప్రోడక్ట్ ఎక్స్పైరీ కింద కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఈ స్టాక్ అనేది ఎక్స్పైరీ కాకుండా మనకు లాస్ అనేది రాకుండా చూసుకోవచ్చు. అండ్ దెన్ దీంతో వచ్చేసి మనకి ఎక్స్పైరీ బిఫోర్ 2 months మనకి కలర్ హైలైట్ అవుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఎక్స్పైరీ 2 monthsలో అవుతుంది అనగానే మనకి ఈ ప్రోడక్ట్ అనేది హైలైట్ అవుతుంది. అది మెయిన్లీ మనకి ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఒక బెనిఫిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటమ్ వైజ్ సేల్స్, దట్ ఈస్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్. ఏ ప్రోడక్ట్ ఎన్ని ఐటమ్ అమ్మాము ఈ నెలలో, దాన్ని బట్టి మనం ఎంత ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ మంత్ అనేది కూడా మనం ఈ సాఫ్ట్వేర్లో ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటమ్ వైజ్ పర్చేజెస్. ఏ ప్రోడక్ట్ ఎంత కొన్నామనేది మనం ప్రోడక్ట్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే డే వైజ్ మార్జిన్స్. ఈ డే వైజ్ మార్జిన్ అనేది ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఎంత మనకి మార్జిన్ వస్తుంది, ఎంత సేల్ చేసాము ఏంటనేది మనం చూసుకోవచ్చు. జస్ట్ వన్ వచ్చేసి ఇది రిపోర్ట్ పాయింట్స్.